బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. జయశంకర్ భూపాలపల్లిలో బీసీ ఎస్సీ హాస్టల్లో ఉన్న మైనర్ విద్యార్థులను అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ అతని భార్య లీనా సైన్స్ టూర్ పేరుతో తమ ఇంటికి తీసుకువెళ్లి మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు అంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిన్న రాత్రి అక్కడ హాస్టల్ దగ్గరకు వచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటి దగ్గరికి వెళ్లారు. తమ బిడ్డలు టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటి దగ్గర ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తమ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో చాలా మంది జనాలు కూడా అక్కడికి వచ్చారు. ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ అతని భార్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలను సైన్స్ టూర్ పేరుతో ఇంటికి తీసుకుని వెళ్లి మత బోధలు చేస్తూ ఉన్నారు, బలవంత మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చోటు చేసుకుంది. మీకు ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ నినాదాలు ఎటువంటి నినాదాలు చేస్తున్నారు ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఆ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు కూడా మీకు అక్కడ ఏం జరుగుతుందో చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి ఆ కమెంట్స్ నేను చదివి వినిపిస్తాను. అవసరమైతే బయటకు రాని విషయాలు ఏమైనా ఉంటే వాటిపై కూడా మనం విచారణ జరిపిద్దాం. కొంతమంది అంటూ ఉన్నారు అది మత మార్పిడికి సంబంధించింది మాత్రమే కాదు, ఒకవేళ అంతకు మించి ఏదైనా జరుగుతోందా, ట్రాఫికింగ్ లాంటిది ఏదైనా జరుగుతోందా, మైనర్ బాలికలను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి మత మార్పిడులకు మాత్రమే కాదు ఇంకేదైనా జరుగుతోందనే విషయంపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సో జయశంకర్ భూపాలపల్లిలో ఆ హాస్టల్కి దగ్గరగా ఉన్న మీకు ఈ విషయం గురించి ఏం తెలుసో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుంది, ఆ వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో నేను మీకు వినిపిస్తాను. ఒకసారి విందాం. యాక్షన్ తీసుకోండి. వాళ్ళే మొత్తం ఎంత క్లియర్ మొత్తం వాళ్ళే కట్టారు. ఏడున్నది చెప్పి ఇప్పుడు వచ్చాను ఇక్కడికి స్టేజ్ వరకే ఉంటుంది అది. ఫోటోలు అయితే చూపెడతారు అన్న పైన ఏం తెలుసు మేడం, ఏం తెలుసు జయశంకర్ భూపాలపల్లిలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ అతని భార్య లీనా ఎందుకు తమ ఇంటికి తీసుకుని వెళుతూ ఉన్నారు? ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధం ఏంటి? ఎందుకు అతని భార్య లీనా అక్కడికి వచ్చి విద్యార్థులను సైన్స్ టూర్ పేరుతో ఇంటికి తీసుకువెళ్తున్నారు? ఒక ఫేక్ నెంబర్ని ఎందుకు ఇచ్చారు? అక్కడ నిజంగా మత మార్పులు జరుగుతున్నాయా లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. భారీగా జనం తరలి రావడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో మనం ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్తోనూ అతని భార్యతోనూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తమకు సంబంధం లేని హాస్టల్కి ఎందుకు వెళుతూ ఉన్నారు, ఎందుకు ఆ విద్యార్థులను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నారు, అక్కడ మత మార్పులు చేస్తూ ఉన్నారా, నిజంగా సైన్స్ టూర్ నిర్వహిస్తూ ఉన్నారా, లేదు ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన ఏదో జరుగుతోంది అనే అనుమానాలకి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో మరికొద్దిసేపట్లో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణుతో మాట్లాడదాం. అండ్ మీకేమనిపిస్తోంది ఈ విషయాన్ని చూసిన తర్వాత? మీకేమనిపిస్తుంది? జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న జనం మీరైతే మీకు తెలిసిన విషయం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, టౌన్ ప్లానింగ్ అధికారి గురించి మీకు ఏం తెలుసు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణుతో మాట్లాడదాం. వేణు, ఏం జరుగుతోంది అసలు? ఆ హాస్టల్ విద్యార్థులకు టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధం ఏంటి? ఎందుకు ఆ విద్యార్థులను టౌన్ ప్లానింగ్ అధికారి అతని భార్య లీనా తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు?
మీద డే స్కాలర్ గా పనిచేస్తున్నటువంటి విద్యార్థులను తీసుకెళ్లడం వెనుక అసలు ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది గత దాదాపు 2 నెలల నుంచి కూడా జరుగుతుంది. మొదటగా 2-3 స్టూడెంట్స్ వచ్చేవారు, ఆ తర్వాత క్రమంగా సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి వీళ్ళు లోపరుచుకోవడం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మాయ మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి రప్పిస్తున్నారా అని తెలియదు. నిజంగా మత మార్పిడో లేకపోతే మత బోధనలు చేయాల్సి ఉంటే చర్చిలు ఉన్నాయి, లేకుంటే మిగతా దేవాలయాలు వాళ్ళు ఏది చేయదలుచుకుంటే దానికి కొన్ని స్థలాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్లకుండా తమ ఇంటికి తీసుకెళ్ళడం ఏందనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న. దాదాపుగా వాళ్ళందరూ వచ్చి వెళ్ళడం అనేది పక్కన పెడితే 2 రోజుల క్రితము కొంతమంది విద్యార్థులకు ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి సైన్స్ టూర్ ఉంది అని చెప్పి 3 రోజుల వరకు రారు అని చెప్పి పంపించమన్నారు. వాళ్ళందరూ బస్ ఎక్కి భూపాలపల్లికి వచ్చారు. వాళ్ళను ఈ యొక్క లీనా రిసీవ్ చేసుకుంది, ఇంటికి తీసుకెళ్ళింది. అయితే వాళ్ళ పేరెంట్స్ అరే పిల్లలకి అక్కడ ఏమన్నా కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు అవసరం ఉంటాయేమో, తిరిగి ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ పేలు చేద్దామని చెప్పేసి ఫోన్ చేయడంతో అదే నెంబర్ ఏ నెంబర్ తోనైతే టూర్ ఉందని చెప్పి పేరెంట్స్ తో మాట్లాడారో ఆ నెంబర్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వాళ్ళు ప్రిన్సిపల్ కు ఫోన్ చేశారు. ప్రిన్సిపల్ కు గోవర్ధన్ కు ఫోన్ చేయడంతోనే అసలు టూర్ ఎక్కడిది, టూర్ గురించే తెలియదు, మీరు ఎవరంటూ ఆయన తిరిగి ప్రశ్నించడంతో ఇక్కడే పేరెంట్స్ అంతా కూడా అయోమయానికి గురయ్యారు. అసలు సార్ ఈ విధంగా ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, టూర్ ఉందంటే పిల్లల్ని కూడా పంపించామని చెప్పడంతో ఆయన వెంటనే డయల్ 100 కు ఫోన్ చేశారు. అసలు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు ఏం జరుగుతుంది, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేది అన్ని విషయాలు కూడా రాత్రి 10 గంటల ప్రాంతంలో పూర్తిగా బయటకు వచ్చాయి. అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, ఆ 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, అదే విధంగా అదే భూపాలపల్లికి చెందినటువంటి ఓ చర్చ్ లోపల విద్యార్థులు ఉన్నారు, అంటే బాయ్స్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళను వేరుగా తీసుకొచ్చి అసలు ఏం చేయదలుచుకున్నారు వీళ్ళని, నిజంగా మత మార్పిడి చేస్తే అంత అర్ధరాత్రి వేళ వాళ్ళని తీసుకురావడము, గత కొన్ని రోజుల నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ పంపించడము, ఇదంతా అసలు ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. దీంతో పేరెంట్స్ కూడా భయపడ్డారు. ఇప్పుడు పిల్లలు ఏం చెబుతున్నారు? పిల్లలు తమకు పరిచయం అయింది, మా ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయింది, తన ఇంటికి వెళ్లే వాళ్ళము, అక్కడ మాకు కొన్ని బోధనలు చెప్పేదని మాత్రమే చెప్తున్నారు. కానీ నిజంగా బోధనలు చెప్తున్నప్పుడు తను నిజంగా అంతగా ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఎందుకంటే పేరెంట్స్ కనిపెంచిన పిల్లల్ని దాదాపు 15-16 ఏళ్ళుగా పెంచిన పేరెంట్స్ కూడా కాదనుకొని ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఒక బోధనల వల్లనే ఆకర్షితులయ్యారా, లేకుంటే వాళ్ళని ఏమన్నా అక్కడ ఓ మత్తుపాతకు అలవాటు చేసి వాళ్ళని అక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేసినా అనేది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ తేలాల్సింది. సో వాళ్ళంతా మైనర్లు కాబట్టి ఆమె చెప్పిన మాటలు వినే వస్తున్నాము, ఆమె కోసం వస్తున్నాము అనేటువంటి ఒక వర్షన్ చెప్తున్నారు. ఆ పిల్లలు వాళ్ళ తోటి స్నేహితులు కూడా రమ్మని బలవంతం చేస్తే వస్తున్నామని మాత్రం ఈ 2 విషయాలు మాత్రమే చెప్తున్నారు. కానీ నిజంగా అక్కడికి వెళ్ళడానికి కారణాలేంటి, ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఏ తరగతి చదువుతున్న పిల్లల్ని ఎక్కువగా తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళంతా గంగారం మోడల్ స్కూల్ కు సంబంధించి 9th 10th అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి, సో అక్కడ జూనియర్ కాలేజ్ ఉంది, అందులోనే మోడల్ స్కూల్ కాబట్టి అది క్లాస్ 10th స్కూలింగ్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది. సో ఈ యొక్క 4 తరగతులకు సంబంధించినటువంటి పిల్లలే ఉన్నారు. సో వీళ్ళంతా కూడా 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువతులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళే తొందరగా అట్రాక్ట్ అయ్యారనేది తెలుస్తుంది. అందుకే వీళ్ళ ఫ్రెండ్ ద్వారా మళ్ళీ వీళ్ళ క్లాస్మేట్స్ ని టార్గెట్ చేయించడం, వాళ్ళని తీసుకురావడము. సో వాళ్ళందరినీ కూడా దాదాపు రాత్రి వరకు అక్కడే ఉంచుకొని తిరిగి మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసి వస్తాం. అంటే హాస్టల్ కి ప్రస్తుతం వీళ్ళు ఉన్నటువంటి ఇంటికి దాదాపుగా వాకబుల్ డిస్టెన్స్. సో వాళ్ళని మళ్ళీ దింపొస్తున్నారు. కానీ హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు వేరే పేరెంట్స్ కలవడానికో, బంధువులను కలవడానికో, షాప్ వెళ్ళడానికో అలా వెళ్ళి వస్తున్నారనేటువంటి వర్షం వాటిని అనుకుంటున్నారు. కానీ ఇట్లా ఈ తతంగం జరుగుతుందనే విషయం నిన్న రాత్రి వరకు కూడా ఎవరు దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నా కూడా ఎవరు గుర్తించలేకపోయారు. సో మొత్తానికైతే ఈ ఘటన వెనుక అసలు సూత్రధారు వీళ్ళని తీసుకురావడానికి ఇప్పుడు పోలీసులు ఏదైనా కేసులు నమోదు చేశారా వేణు? అంటే ప్రస్తుతం నిన్న డయల్ 100 తీసుకున్నటువంటి ఆ గోవర్ధన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన డయల్ 100 కాల్ ద్వారా రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం పేరెంట్స్ నుంచి అదే విధంగా వార్డెన్స్ నుంచి కూడా పిటిషన్ తీసుకొని ప్రస్తుతం దీన్ని అసలు తరో ఎంక్వైరీ చేస్తామని చెప్తారు. ఎందుకంటే దీనిలో వీళ్ళందరూ సంబంధం లేని వ్యక్తులంతా కూడా ఇక్కడ గుమిగూడడం వెనుక ఎవరన్నా మాస్టర్ మైండ్ ఉన్నారనేది కొంత ప్రస్తుతం పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి దీన్ని పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసేందుకైతే పేరెంట్స్ ఉదయం వేణు ఒక పని చేద్దాం, గంగారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కి మనం కాల్ చేద్దాం. ఆ తర్వాత సునీల్, టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, అతని భార్య లీనా, ఇద్దరితో కూడా మనం మాట్లాడదాం. వేణు నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఒక్కసారి గంగారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈ ఘటనంతా వెలుగులోకి వచ్చింది. నేను ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేయబోతున్నాను. చూద్దాం ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్తారో. ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడిన సునీల్ తో కూడా మనం మాట్లాడదాం. సునీల్ అతని భార్యతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకు పిల్లలని
సైన్స్ టూర్ పేరుతో అబద్ధం చెప్పి సైన్స్ టూర్ పేరుతో ఒక ఫేక్ నెంబర్ని క్రియేట్ చేసి అది స్కూల్ నుంచే ఆ టూర్ జరుగుతున్నట్టుగా తల్లిదండ్రులను నమ్మించి ఎందుకు పిల్లలను తీసుకుని వెళ్ళి మత మార్పులకు పాల్పడుతున్నారు, మత మార్పులకు మాత్రమే పాల్పడుతున్నారా ఇంకేదైనా చేస్తూ ఉన్నారా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకసారి నేను ప్రిన్సిపల్కి కాల్ చేస్తూ ఉన్నాను. ఎస్, రింగ్ అవుతోంది, ప్రిన్సిపల్ నెంబర్ రింగ్ అవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్కసారిగా హలో సార్, నమస్తే అండి. గోవర్ధన్ గారా అండి? అవునండి గోవర్ధన్ గారు, నేను బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్. ఈ గంగారం మోడల్ స్కూల్ విద్యార్థులను టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ వాళ్ళ భార్య సైన్స్ టూర్ పేరుతో తీసుకువెళ్లారు అనే ఘటన కలకలం రేపింది కదండి. సార్ ఏం జరిగిందండి అసలు దానిలో? సార్ వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు సార్. అంటే స్కూల్ 4:15 స్కూల్ అయిపోతుందండి. 4:30కి వాళ్ళు ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సార్. 5:30కి అట్లా ఇంట్లోకి చేరాక పేరెంట్స్ కి ఏం చెప్తారు అంటే ఒక సైన్స్ టూర్ ఉంది అని చెప్తారు. ఓకే, సైన్స్ టూర్ ఉంది స్కూల్ తరపున అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాము సైన్స్ అవేర్నెస్ గురించి అని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకు పేరెంట్స్ తోటి కూడా ఒకరు ఫోన్ లో మాట్లాడతారు, స్కూల్ నుండి టీచర్ మాట్లాడినట్లుగా. ఓకే, వాళ్ళు బిలీవ్ చేసేసి పంపిస్తారు, బస్ ఎక్కించి పంపిస్తారు. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు ఏ ఫోన్ నుండి అయితే మాట్లాడారో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి మాకు కాల్ చేస్తారు. సార్ ఇట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పిల్లలతో ఒకసారి మాట్లాడాలి అంటే, పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా అంటే, లేదు సార్ ఇట్లా సైన్స్ ఏదో సంథింగ్ ట్రైనింగ్ అని వచ్చారు కదా అని అంటారు. అరే అది అలాంటిది ఏం లేదమ్మా, స్కూల్ నుండి అఫీషియల్ గా అయితే ఏం లేదంటే, లేదు సార్ ఒక నెంబర్ నుండి మాట్లాడారు అంటే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆ నెంబర్ మాకు కూడా ఇస్తారు. అసలు వాళ్ళు ఎక్కడే అంటే 6 తర్వాత వాళ్ళ ఇంటి నుండి ఆల్మోస్ట్ ఆల్ 6కు వాళ్ళు బయటకు వెళ్తారు సార్. అంటే వాళ్ళ స్కూల్లో అవర్ అయిపోతుంది, కానీ పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ కి ఏంటంటే మా పేరు చెప్పి రావడం వల్ల మాకు కాల్ చేస్తారు వాళ్ళు. ఓకే, మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎక్కడ అని ట్రై చేస్తే ఒక 2 hours బాగా ఒక 4-5 మెంబర్స్ టీచర్స్ గ్యాదర్ అయ్యి చేయడం వల్ల ఇప్పుడు భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇంట్లో ఒక హౌస్ లో వాళ్ళు పిల్లలు ఉంటారండి. అందులో ఒక 18 మంది పిల్లలు ఒక చిన్న ఇరుకు ఇంట్లో ఉన్నారు. ఏంటమ్మ వెళ్ళి అయిన తర్వాత వాళ్ళు దాని నిర్వాహకులు ఎవరో ఒక లేడీ వస్తుంది, తన పేరు ఐడియా లేదండి. తను ఇట్లా నేనే సార్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఏంటమ్మా అఫీషియల్ గా ఏమైనా ఉందా, ఎందుకు తీసుకొచ్చావు ఏంటి మా పేరు చెప్పి తీసుకొచ్చారట అంటే, లేదు సార్ నేను పేరెంట్స్ తోటి మాట్లాడడం అది ఇదని బుకాయించే ప్రయత్నం చేస్తారనమాట. ఇమీడియట్ గా స్టేషన్ కు 100 కాల్ చేయడం, వాళ్ళు రావడం, తర్వాత పేరెంట్స్ ఫోన్ చేసి పిలిపించి వాళ్ళు విలేజర్స్ పాపం అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళని కూడా పిలిపించి పిల్లల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం, కేసు కూడా ఫైల్ చేసామండి. ఓకే, మీరే కాల్ చేశారు 100కి? అవునండి నేనే కాల్ చేశాను, ఎందుకంటే పిల్లలు ట్రై చేయాల్సిన నేనే చేశాను. ఎక్కడ దిగారు ఏంటి ఎట్లా పోయారు ఇక మరి వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అది మనకేం తెలియదు సార్. ఆ హౌస్ అయితే స్టేషన్ వాళ్ళు అయితే వచ్చారు, ఎస్ఐ గారు కూడా రావడం రిపోర్ట్ రాసుకోవడం అంతా చేశారు. వాళ్ళు ఎవరు అనేది తెలియదు సార్ మనకు. ఎంతమంది అంటే మొత్తం 18 మంది పిల్లలా? అవునండి, వివిధ రెసిడెన్షియల్ పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది సార్. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్. అంటే ఆ టౌన్ ప్లానింగ్ అధికారి అతని భార్య లీనాకు ఈ స్కూల్ కి ఏదైనా సంబంధం ఉందా అండి? వాళ్ళు అసలు టౌన్ ప్లానింగ్ అధికారి అని తెలియదు సార్ నాకు. ఒక ఇంటికి అయితే వెళ్ళాను, ఒక 2 లేడీస్ ఉన్నారు, అందులో 2 జెంట్స్ ఉన్నారు సార్. నేను ఇక లోపలికి వెళ్ళలేదు సార్. వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆమె పేరు కూడా మనకు తెలియదు సార్, ఏదో చెప్పారు సంథింగ్ లీనా అనేది చెప్పారు. అంటే నాకు పర్ఫెక్ట్ గా వాళ్ళు వీళ్ళని ఏం తెలియదు సార్. నేను వెళ్ళేసరికి అందరు అమ్మాయిలు ఉన్నారు, ఒక 2 లేడీస్ ఉన్నారు, 2 జెంట్స్ ఉన్నారండి. వెంటనే నేను ఇమీడియట్ గా 100 కాల్ చేయడం, వాళ్ళు రావడం, అసిస్టెంట్స్ ఇవ్వడం, పిల్లల్ని మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. పేరెంట్స్ ఈ 18 మంది కూడా అమ్మాయిలేనండి? స్టూడెంట్స్ అందరూ అమ్మాయిలేనా? అందరు అమ్మాయిలు అండి. మా పిల్లలు అయితే 10th క్లాస్ లో చాలా మంది మైనర్స్ ఉన్నారు సార్, 3 మైనర్లు. ఓకే, పేరెంట్స్ వచ్చారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను సార్, నేను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. పేరెంట్స్ వచ్చి అంతవరకు వెయిట్ చేసాం, ఎస్ఐ గారు కూడా ఉన్నారు, అందరు ఉండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పంపించాం సార్. ఆ పిల్లలు ఏం చెప్తున్నారండి, అంటే ఎన్నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నారు వాళ్ళు అనేది ఏమన్నా? నైట్ చిన్న పిల్లలు కదా సార్, మనం వాళ్ళని ఏమో ఎక్కువ అనలేదు, టెన్షన్ పడకండి అమ్మా తర్వాత మాట్లాడదామని చెప్పాము. వాళ్ళకి కూడా సఖీ సెంటర్ వాళ్ళు కూడా కాల్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. మేము కూడా వెళ్ళాక ఆ టైంలో వాళ్ళను ఇబ్బంది పడుతుంది కదా సార్ పిల్లలు, అవును మనం వాళ్ళని ఏం చేయలేదు అనలేదు సార్. తర్వాత నిదానంగా వాళ్ళు కొంచెం సెట్ అవ్వాలి, సెట్ అయినాక మనం వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం మాట్లాడడం చేయొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్ గారు. అండ్ మీరు 100కి ఫోన్ చేసి వెంటనే అప్రమత్తమై
ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినందుకు మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బిగ్ టీవీతో మాట్లాడినందుకు. జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం